వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మా సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అదేంటి షేర్ వీడియో అని చెప్పేసి మళ్ళీ నువ్వు వచ్చావు అని అనుకుంటున్నారా? కాసేపు భరాయించండి. హీరో ఇంట్రడక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మరి హీరోని ఇంట్రడ్యూస్ చేసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎంతటి పని చేసిన ఆడవాళ్ళకైనా కన్నీళ్లు తెప్పించే వీరుడు, ఎంతసేపు చేసినా ఖాళీ అవ్వని చేరు, అదే ఈ చేరు. సరే చెప్పింది చాలమ్మా. తిరిగి నా కాళ్ళు నొప్పొస్తున్నాయి. ఇంకా సరే స్టోరీలోకి వెళ్ళిపోదాంలే. ఏంటి నడుచుకుంటూ మళ్ళీ బాల్కనీ వైపు వెళ్తుంది? మళ్ళీ బట్టలు వేస్తున్నాం ఏంటి? బాబాయ్ నిజమేరా, మళ్ళీ బట్టలు వేస్తుంది. ఉన్నాయి మత్త పుట్టేశాక దాంతో రోత వేయచ్చు కదా. దీనికేంటో అంత పట్టకం. నీకెంత, నువ్వు పైన ఉన్నావు, నేను నీ కింద ఉన్నాను. నాకెంత బరువుతుందో ఏంటో. అమ్మా ఎంత బరువున్నావే నువ్వు. నువ్వు నా మెన్షన్ పక్కకెళ్ళిపో. చూడక్క, ఇప్పుడే వచ్చింది, అప్పుడే మెత్త పెట్టేస్తుంది. అంతేనే, స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది. కొత్త డ్రెస్ కదా, పోను అది కూడా మనలాగే అవుతుంది. నా రోజున పోనీ తెలుస్తుంది నీకు కూడా. ముందు నన్ను మర్త పెట్టవా ప్లీజ్? నన్ను మర్త పెట్టు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను వెళ్ళి కపూర్లో కూర్చుంటాను. ఫస్ట్ నన్ను మర్త పెట్టాలి. ఇక్కడ నేను సీనియర్, నా మాటే శాసనం. అవునా, సారీ, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు హోమ్ సిక్. నేను ముందు చెప్పానా? చూడండి. మన మీద దాడి చేస్తారేమో, అది ఆలోచించండి ఫస్ట్. అమ్మా అబ్బా, ఏంటే బాబు అటు ఇటు తిప్పి ఒళ్ళంతా హోనం చేస్తున్నావు? ఫస్ట్ మమ్మల్ని మెత్త పెట్టి బీరువాల పెట్టవే బాబు. ఈ రోజు మనకి తప్పకుండా ఒళ్ళు నొప్పులు వస్తాయి. ముందే మర్త పెట్టుకుంటే ఈ బాధ ఉండేది కాదు కదమ్మా నీకు. ఎక్కడున్నావు సాక్సు? ఎక్కడ దాచుకున్నావు? ప్లీజ్ కొంచెం కనిపించు ప్లీజ్. అమ్మయ్యా, దొరికావా? ఎంత సంతోషంగా ఉందో నువ్వు దొరికినందుకు. మమ్మల్ని మర్త పెట్టి కబ్బోర్డ్లో పెట్టిన ఆనందం కన్నా నువ్వు దొరికిన ఆనందం ఇంకా ఎక్కువంది. థ్యాంక్సే బాబు. ఏమైంది జాను, చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు హనీ. ఇప్పుడు తను బట్టలు మత్త పెట్టి నిన్నో కబ్బోర్డ్లో నన్నో కబ్బోర్డ్లో పెడుతుంది కదా, అందుకోసమే బాధగా ఉంది. దానికి నా టెన్షన్ పడుతున్నావు. ఇలాగో 1 వీక్ అయితే వస్తాము. అప్పుడు చక్కగా 10 days or 15 days తను మత్తు పెట్టకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అంతే అంటావా హనీ? అలా జరుగుతుందంటావా? ప్లీజ్ నా హనీని మత్త పెట్టద్దు. నన్ను హనీని వేరు చెయ్యొద్దు ప్లీజ్. చూసావా జాను, ఎవరో బెల్లు కొట్టారో? మన ప్రేమ నిజమైంది కాబట్టి ఎవరో బెల్లు కొట్టి మనల్ని కాపాడారు. నిజం హనీ, ఎవరు బెల్లు కొట్టారో కానీ వాళ్ళు మనల్ని విడదీయకుండా కాపాడారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? చాలా కష్టపడి తీసానండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.